అందరికీ నమస్కారం. బండి భగీరథ ఇష్యూ రోజు రోజుకి జటిలం అవుతూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా ఒక లేఖ ఎవరైతే విక్టిమ్ తల్లి ఉన్నారో ఆమె రాసినట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి ఆమె రాశారా లేదా మనకు తెలియదు, కానీ ఒక లేఖ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఆ లేఖ ప్రకారం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బండి భగీరథ అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఫ్రెండ్స్ అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళంతా పార్టీలు కల్చర్, ఇదంతా కామన్ కల్చర్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా పార్టీలు చేసుకోవటం, అలాగే ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి బలవంతంగా December 31 నైటు చేశాడు అనేటువంటిది, అలాగే పలుమార్లు పాల్పడ్డాడు అనేటువంటిది. మరి అక్కడ ఒక్కడే ఉండడుగా, బండి భగీరథ ఒక్కడే ఉండడుగా, మిగతా వాళ్ళు చూస్తుండగా ఎలా ఇదంతా అనేది ఇక రాబోయే కాలంలో ఎంక్వైరీలో తేలాలి. మొత్తానికి స్నేహం పేరుతో దగ్గరయ్యి ఆ స్నేహాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమ్మాయిని బలవంతంగా చేశాడు అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ మదర్ పేరుతో ఒక లేఖ వైరల్గా మారింది. ఆ లేఖ యొక్క సారాంశం. పైగా ఈ ఫ్రెండ్గా వాళ్ళ ఇంటికి కూడా పోయేవాడట, ఈ బాధితురాలు ఇంటికి కూడా వెళ్ళేవాడట. సరే, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అని చాలా జాగ్రత్తగానే చూసుకునేవాళ్ళట. అందులో కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి ఒక గెస్టు లాగానే ఒక VIP ట్రీట్మెంట్ ఇస్తుండేవాళ్ళట. మాకు తెలియదు ఇతను స్నేహం పేరుతోటే మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, బలవంతం చేస్తున్నాడు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న విషయాన్ని మొదట మా అమ్మాయి కూడా చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్లో ఈ విషయం జరిగిందో ఆ తర్వాత చెప్పింది. ఆ తర్వాత కేసు పెడదాం అనుకుంటే సంగప్ప అనేటువంటి V6లో పనిచేసిన జర్నలిస్ట్ ఉన్నాడుగా, అతను మధ్యవర్తిగా వచ్చి ఇష్యూని మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అతని మీద కూడా కేసు నమోదు కాబోతుంది. మైనర్ మీద ఏదైనా జరిగినప్పుడు మధ్యవర్తులు అనేది ఉండకూడదు. మధ్యవర్తులు ఏంటి, వాళ్ళు చేసే సెటిల్మెంట్ ఏంటి అసలు, దానికి పేరెంట్స్ కూడా అగ్రీ చేయకూడదు. ఈ మధ్యవర్తిత్వాలు, మాట్లాడుకోవటాలు ఇవన్నీ ఉండకూడదు. ఈ సంగప్ప బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్ళాడు అని, బండి సంజయ్ అవమానించాడు అని, అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో అయినా సరే ఇంకా ఈ అబ్బాయి వేధింపులు ఆగలేదు అని, ఏదో బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా ఏదో బ్లాక్మెయిల్ చేస్తాడని, దానివల్లే ఇవాళ కేసు పెట్టాల్సి వచ్చింది అన్నట్టుగా వాళ్ళ మదర్ పేరుతో ఒక లేఖ అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఒక 5 పేజీల లేఖ. బట్ వాళ్ళ మదరే రాశారా, ఇంకెవరైనా రాసి ప్రచారం చేస్తున్నారా తెలీదు. బట్ ఏదేమైనా బండి భగీరథ అర్జెంటుగా అతను పోలీసు విచారణకు హాజరై ఒకవేళ అరెస్ట్ కావచ్చు, జైలుకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ చట్టానికి అతను సహకరిస్తే అతని మీద జరుగుతున్న చర్చ ఆగిపోద్ది. లేకపోతే పదే పదే చర్చ జరుగుతూనే ఉంటుంది. వీరంతవరకు బండి భగీరథ డీఫేమ్ అవుతూనే ఉంటాడు. బండి సంజయ్ కూడా డీఫేమ్ అవుతూనే ఉంటాడు. ఆల్రెడీ బండి భగీరథ డీఫేమ్ అయిపోయింది. బండి సంజయ్ కూడా అవుతున్నాడు కూడా. సో ఇక్కడ బండి భగీరథ మీద వస్తున్నటువంటి అన్ని ఆరోపణల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కానీ ఇక్కడ పేరెంటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఆ అమ్మాయిని పెంచుతున్న పేరెంట్స్ వైపు నుంచి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. బండి సంజయ్కి అయితే అసలు వాళ్ళ కుమారుని పెంచడం రాలే. సో ఏదైనా పేరెంట్స్ జాగ్రత్తగా లేకపోతే పిల్లల జీవితాలు ఎలాగైపోతాయి. ఆ అమ్మాయి ఏమో విక్టిమ్గా మిగిలిపోయింది పాపం, బాధితురాలుగా. ఇతనేమో నిందితుడిగా మారిపోయాడు, ఇతను జైలుకి పోతున్నాడు. కేంద్ర మంత్రి కొడుకు అంటే ఇతను కూడా పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది నిజానికి పాపం. కానీ లేదుగా ఇక లేదు, చేతులారా చేసుకున్నాడు. కారణం ఏంటంటే పెంపకం సరిగా లేకపోవటం. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు బండి సంజయ్ పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అంటాడు, కానీ తన కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎట్టా? ఈ పార్టీలేంటి, పబ్బులేంటి, ఫామ్ హౌస్లేంటి, ఫామ్ హౌస్లో ఇవన్నీ జరగటాలేంటి? ఇదంతా సనాతన ధర్మమా? ఇదంతా శ్రీరాముడు రాజ్యంలో జరిగిద్దా? ఏదేమైనా జరిగినటువంటి పొరపాటు చాలా పెద్దవి. ఈ అలా కెరీర్ మొత్తం డ్యామేజ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.